ఇట్లాంటివి జరిగినప్పుడు రెస్క్యూ టీం వచ్చింది, ఆర్మీ వచ్చింది, లేకపోతే డిజాస్టర్ వీళ్ళందరూ వచ్చిర్రు అనే దానికి బదులు వాళ్ళు కార్మికులు ఏం చెప్తారు అంటే, కొంతమంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు 4 రోజుల నుంచి కూడా మట్టి కూలుతుంది ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు కనీసం దాన్ని పట్టించుకోలేదు, లేకపోతే వర్క్ జరుగుతున్నప్పుడు సరిగా రెస్పాండ్ కాలేదు అనేది. ఇప్పుడు ప్రభుత్వాలు కొంత తొందరగా చేయాలని చెప్తే కాంట్రాక్టర్లు కూడా కొంచెం తొందర పెట్టే అవకాశం ఉంటుంది కదా. మీరు చెప్పినట్టుగా వర్కర్స్ అది కంప్లైంట్ చేసిందంటే మేము కోరుకుంటున్నాం ఏంటంటే, నేను కానీ మా అసోసియేషన్ తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడుతున్నా, డెఫినెట్గా దీని మీద థరో ఇన్వెస్టిగేషన్ కావాలి. థర్డ్ పార్టీ నుంచి థరో ఇన్వెస్టిగేషన్, థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్స్పర్ట్స్తోని అసలు ఇది ఎందుకు లేట్ కావాలన్న కారణము, ప్లస్ ఇది ఎక్కడ ఒక 8 మీటర్ల షియర్ జోన్ని ఒక సక్సెస్ఫుల్గా ఎందుకు చేయలేకపోయింది, అసలు చేసిండ్రా, అసలు చేయలేదా, ఏం చేశారు, ఆ రికార్డ్స్ టోటల్గా రికార్డ్స్ని సీజ్ చేసేసి ఒక థర్డ్ పార్టీ మనకు దొరుకుతారు, ఇంటర్నేషనల్గా మనం పిలవాలి దీనికి టెండర్, ఐసీపీ ఇంటర్నేషనల్గా పిలిచి దాని ద్వారా దీన్ని రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది మనం ఎందుకంటే ఇట్ ఈస్ అ యూనిక్ కేస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి షియర్ జోన్లో మనం దీన్ని చేయలేదా, చేసిండ్రా, ఏం చేశారు వాళ్ళు, మరి 4 రోజుల నుంచి ఇట్లా జరుగుతున్నా పట్టించుకోకపోవడం అనేది ఏతున్నదో ఇవే కాకుండా ఇంకా మిగతా అన్నీ కూడా ఇంకేదైనా ఉన్నా కూడా దానికి కారణాలన్నీ తెలుసుకోవడానికి ఒక ఇండిపెండెంట్ ఒక థర్డ్ పార్టీ దాని మీద టెక్నికల్ దాన్ని ఆడిట్ కావాల్సిందే. టోటల్ ఎస్ఎల్బిసి టన్నల్ ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం ఏంది, అసలు ఎవరిది ఫాల్ట్, అసలు ప్రభుత్వాలు ఏమో మేము అన్ని తీరులో సహకరించను అంటున్నాయి. కానీ నేనేమంటున్నంటే ఇలాంటి షియర్ జోన్ని మరి సక్సెస్ఫుల్గా చేయడానికి ఎందుకు లేట్ అయ్యింది, అసలు 4 సంవత్సరాల క్రితం నుంచి సీపేజ్ అయినా దానికి ఎందుకు పట్టించుకోలేదు. కాబట్టి దీని మీద థరోగా ఒక ఇన్వెస్టిగేషన్ ఉన్నట్టయితే మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక అనుభవంగా ఉంటుందని నేను భావిస్తున్నా. కాబట్టి అది తప్పకుండా తేలాలంటే ఒక థర్డ్ పార్టీ రీజన్స్ ఫర్ యాక్చువల్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఎట్లయితే మనం ఇప్పుడు అక్కడ మన కాళేశ్వరంలో రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ మీద ఒక కమిషన్ వేసింది. అసలు నేనేమంటున్నట్టు ఇక్కడ టెక్నికల్గా కనీసము ఒక థర్డ్ పార్టీని వేసేసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తోని మనం వేసినట్టయితే అప్పుడు మనకు కరెక్ట్గా రీజన్ తెలుస్తుంది. ఇప్పుడు ఏజెన్సీది ఏమన్నా ఏజెన్సీదా లేకుంటే ప్రభుత్వం తరఫున ఏమన్నా దాన్ని ఏమంటారు పట్టించుకోకపోవడమా, అవన్నీ కూడా అందులో తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా సీజ్ చేసేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయవలసిన పని ఇదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ పనికిరాదు అని కొంతమంది వాళ్ళ ఇంజనీర్లే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న మొన్న కొంతమంది ఇంజనీర్లు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో నుంచి కొంతమంది బయటకు వచ్చినారు. ఇప్పుడు 50 మందిలో కొంతమంది బయటకు వచ్చినారు కదా సార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఆ మిషన్ పనికిరాదు అని చెప్తున్నారు. నిజంగానే అట్లా రాకపోతే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ భవిష్యత్ ఎట్లుంటుంది సార్? మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దాదాపు ఒక 3 టన్నులు వే చేసేటువంటి బరువు ఉన్నటువంటి రాళ్ళు పడ్డాయని చెప్తున్నారు. కాబట్టి 3 టన్నులు రాయి అంత మీద నుంచి పడ్డప్పుడు డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కావడానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. కాబట్టి డ్యామేజ్ ఎప్పుడైతే అవుతుందో ఆ టీవీఎంని టోటల్గా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని రిపేర్ చేస్తారా, రీప్లేస్ చేస్తారా, రిపేర్ అవుతుందా, రీప్లేస్ చేయాలన్నా అనేది మనం బయటకు వచ్చిన తర్వాత చూస్తే తెలుస్తుంది. మొదలు డెబ్రీస్ని క్లియర్ చేసి దాని తర్వాత దీని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా డెఫినెట్గా అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హెడ్ రీచ్లో ఉన్నటువంటి టన్నెల్ యొక్క ఫస్ట్ దాని యొక్క ఫేస్ ఏదైతే ఉందో అది సేఫ్గా ఉండొచ్చు ఆ 8 మీటర్స్ వరకు. ఇక మిగతాదంతా కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు. ఒకవేళ డ్యామేజ్ అయితే ఎట్లుంటుంది సార్ ప్రాజెక్ట్ భవిష్యత్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఫైనాన్స్గా మనం ఉన్నట్టయితే డ్యామేజ్ ఈజ్ నాట్ ఏ పెద్ద బిగ్ థింగ్. దాన్ని మళ్ళీ తీసి ఇప్పుడు టీవీఎంలు మనకి చెప్పిన ప్రకారంగా దాని రేటు 200 to 250 crores, 200 నుంచి 250 కోట్లు. ఇంకా ఇప్పుడు ఇది 20 ఏళ్ల క్రితంది కాబట్టి దీని టెక్నాలజీ అసలు అబ్సల్యూట్ అయిపోయింది అసలు. అయినా ఇప్పుడు ఏదన్నా రిపేర్ చేయాలంటే ఏదన్నా పార్ట్ కావాలంటే టోటల్గా ప్రత్యేకంగా దీన్ని మొత్తం చేసి ప్రత్యేకంగా ఆర్డర్ మీద చేసుకోవాల్సిందే. నీకు స్పేర్ పార్ట్ దొరకదు దీన్ని ఏది కూడా.
కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు రిపేర్కి వచ్చింది అది. మరి రిపేర్కి వస్తే మరి రిప్లేస్ చేయాలంటే అవన్నీ ఆర్డర్ ఇచ్చి చేయాలి. ఇట్ టేక్స్ టైం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఆ కాంట్రాక్టర్ మనం డిపార్ట్మెంట్కే సంబంధం లేదు, ఈపీసీ కాబట్టి కాంట్రాక్టరే రిప్లేస్ చేయాలి, రిపేర్ చేయాలి. ఆ బేరింగ్కి పైసలు గురించే ఎంత కష్టపడి ఇంత 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు దానికి అయింది, ఇంతవరకు ఆ బేరింగ్ రాలేదు. మొన్న ఒక 40 కోట్ల సంబంధించిన బేరింగ్ ఇంతవరకు రాలేదు. మరి ఆ బేరింగ్కి ఇంత కష్టాలు పడితే ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేటువంటి అమౌంట్ ఆయన దగ్గర మళ్ళీ గవర్నమెంట్ మీదనే అడుగుతారు. నాకు 200 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, మేము అడ్వాన్స్ ఇవ్వండి అని ఇక వాళ్ళది అదే ఉంటుంది అరిచి. మరి ప్రభుత్వం కూడా అంత ఉదారంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నదా? ఇప్పుడు 200 కోట్లు అడ్వాన్స్గా ఒక ఏజెన్సీకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు టీబీఎంతో కాకుండా వేరే మార్గాలలో ఈ టన్నెల్ తవ్వే అవకాశం ఉండదా సార్ అక్కడ? అదే వచ్చింది. ఇప్పుడు మామూలుగా మనకు జనరల్గా టన్నెల్ అంటే ఎట్లుంటుంది, ఒక దానికి ఇటు ఎండు అటు ఎండు 2 ఫేస్లు ఉంటాయి. తర్వాత ఎవ్రీ 3-4 కిలోమీటర్స్కు ఆడిట్ టన్నెల్స్ తీస్తాం. ఆడిట్ ఆ నుంచి కూడా మనం వెళ్ళి దానికి కూడా మళ్ళీ 2 ఫేసులు వస్తాయి అన్నమాట. ఇట్లా ఎవ్రీ 3-4 కిలోమీటర్స్కు ఆడిట్ టన్నెల్స్ తోనే మనం పని జరుగుతుంది. ఇప్పుడు మనకు వరంగల్లో మన దేవాదిలో ప్రాజెక్ట్ ఉంది, 60 కిలోమీటర్ టన్నెల్. దానికి ఎన్నో ఆడిట్లతోనే అది కంప్లీట్ చేయగలిగింది, అది అయిపోయింది కదా. మరి దీనికి కూడా ఆ విధంగా చేయాలంటే ఆ ఆడిట్ కానప్పుడు షాఫ్ట్లనే తీసుకోవచ్చు అన్న, కొన్ని షాఫ్ట్లతో కూడా అయినాయి అక్కడ టన్నెలింగ్. మరి ఇక్కడ ఏంటంటే టోటల్గా రాజీవ్ టైగర్ శాంక్చురీ ఉన్నది కాబట్టి అందులోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇంకా ఆడిట్ ఎక్కడి నుంచి తీస్తావు? ఆడిట్ అంటే మళ్ళీ దానికి పోవాలంటే దానికి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్, బ్లాస్టింగ్ చేయకూడదు కదా. కాబట్టి ఏది తీసినా మనకు అది లేదు, మనకు ఛాన్స్ లేదు, షాఫ్ట్ చేయడానికి లేదు, ఆడిట్స్ టన్నెల్ చేయడానికి లేదు. ఇటువంటి పరిస్థితులలో మనకు ఉన్నది ఒక ఛాన్స్ ఏంటంటే ఇక మనము సుప్రీంకోర్టుని మనం అప్రోచ్ అయ్యి, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు కదా. ఏది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏదన్నా కావాలన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళే పర్మిషన్. సుప్రీంకోర్టు ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలి సుప్రీంకోర్టులో ఇది కావాలని. అప్పుడు సుప్రీంకోర్టు దయదలిచి మీకు ఏమైనా షాఫ్ట్లకి ఏమైనా పర్మిషన్ ఇస్తే అప్పుడు ఏమైనా షాఫ్ట్ల ద్వారా దీన్ని కంప్లీట్ చేయగలుగుతామేమో నాకు ఆశ. ఇప్పుడు మీరు చాలా చూసుంటారు కదా సార్, తెలంగాణలో ప్రాజెక్టులు కావచ్చు, మిగతా చోట్లలో వేరే రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా చూసుంటారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు ముందుకు పోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న వేస్ ఏం కనిపిస్తున్నాయి సార్? ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఏముంటుంది, ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుని ప్రయారిటీ అనుకున్నట్టయితే ఏజెన్సీ యొక్క పరిస్థితిని చూసి ఏమన్నా అడ్వాన్సులు ఇవ్వాల్సిందే, ఇంకేం లేదు. ఏజెన్సీ అంటాడు నా దగ్గర లేవు, నాకు ఒక దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అవుతుంది ఏమవుతుంది అన్నీ తర్వాత తీస్తారు కదా. ఇప్పుడు డెబ్రీస్ తీసి అన్ని తీసిన తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి కొనసాగించాలంటే ఎంత అమౌంట్ అవుతుంది అనేది వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ప్రభుత్వం దాన్ని అడ్వాన్స్ రూపకంగా ఏమైనా ఇస్తుందా, లేకుంటే ఒక 50% ఇస్తాం మేము, మీరు 50% మీరు పెట్టుకోండి అని అంటుందా, ఏమంటుందో ఇక దాన్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వం యొక్క వే ఆఫ్ థింకింగ్ మీద, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి దీనికి సహకరించినట్టయితే బాగుంటుందని స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ని కూడా అసిస్టెన్స్ అడగొచ్చు. ఇది ఒక యూనిక్ ప్రాజెక్టు, ఇది మధ్యలో ఇంత ఖర్చు పెట్టినాము కాబట్టి దీన్ని మీరు ప్రత్యేకంగా దీనికి దయదలిచి మాకు కొంత అమౌంట్ ఇవ్వండి, దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేరేషన్ చేసి ఇవ్వండి. ఎన్నో చేయదలుచుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఒక టేకప్ చేసి, ఎందుకంటే ఈ ప్రాజెక్టు వలన టోటల్గా నల్గొండ డిస్ట్రిక్ట్లోని ఫ్లోరసిస్ ప్రాంతానికి ఇది నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి డిండి ఇది 2 కలిపేసి మనం నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేస్తే ఇది డిండి ప్రాజెక్టుకు అమౌంట్ వస్తుంది, అదేవిధంగా టన్నెల్ కూడా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రత్యేకమైన స్పెషల్ ఫండ్ ఏమైనా ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఒకప్పుడు ప్రకటించిన వాళ్ళే ఎన్నికల ముందు సుష్మా స్వరాజ్ గారు డిండి ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు చేస్తామన్నారు. కాబట్టి ఆ విధంగా అందులో ఇది బాగా అంతర్భాగంగా చేసినట్టయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను.